తిరిగి స్వాగతం. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్ చేపట్టిందని ట్రాఫిక్ డీఎస్పీ తిరుపాల్ తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలలో రోడ్లపైకి వచ్చిన ఆక్రమణలను తొలగించామని, మరికొన్ని ప్రాంతాలలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన తెలిపారు. జీఎంసీ వారి సహకారంతో కొన్ని చోట్ల పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయనున్నట్లు తిరుపాల్ తెలిపారు. ఈ ఎంక్రోచర్స్ మళ్ళీ కూడా అక్కడక్కడ రీఎంక్రోచ్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రజలకి నేను కోరేది ఏంటంటే, టౌను పెరుగుతున్నది, ప్రజలు రూరల్ ప్రాంతాల నుంచి మైగ్రేట్ అవుతున్నారు, బిజినెస్ చేసుకోవాల్సిందే తప్ప ట్రాఫిక్ అంతరాన్ని కలుగజేయవద్దని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా మన కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు విజయవాడ గుంటూరు మధ్యలో రాష్ట్ర రాజధాని నగరాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు అనే సందర్భంగా మనకు నగరంలో రోడ్లన్నీ కూడా విశాలంగా తయారు చేసుకుంటేనే తప్ప లేకపోతే మన ట్రాఫిక్ రద్దీని తట్టుకునే పరిస్థితి లేదు. ప్రజలందరూ కూడా ఈ యొక్క ట్రాఫిక్ ఎవిక్షన్ తీసేసిన తర్వాత ఈ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తోటి, పోలీస్ డిపార్ట్మెంట్ తోటి సహకరించాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎక్కడా కూడా ట్రాఫిక్ రీఎంక్రోచ్, ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ తీసేసామో ఆ ఎంక్రోచ్మెంట్స్లో మళ్ళీ ప్రజలు వాళ్ళ మీద నిఘా పెట్టి మళ్ళీ ఎంక్రోచ్ కాకుండా చూడాల్సిందిగా ప్రజల్ని కోరుతున్నాం. ఎక్సైజ్ శాఖ నూతనంగా కేటాయించిన మద్యం షాపుల ఏర్పాటుపై స్థానికుల నుండి తీవ్ర అభ్యంతరాలు ఎదురవుతున్నాయి. దేవాలయాలకు, స్కూళ్లు, చర్చిలకు నిర్ణీత దూరంలో షాపులను ఏర్పాటు చేయాలని పరిమితులు ఉన్నా వాటిని ఉల్లంఘించి ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి జనావాసాలకు దూరంగా మద్యం షాపులు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అక్కడి స్థానికులు కోరుతున్నారు. నూతనంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దగ్గరలో బీఈడీ కాలేజీకి ఎదురుగా మరి నూతనంగా వైన్ షాపులు ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం. నిత్యం వేలాది మంది ఇక్కడ నుంచి మరి ఎంతో రద్దీగా ఉండే ప్రాంతం ఇది. మరి అలాగే ఎదురుగా చర్చి ఉంది, నార్త్ ప్యారిస్ చర్చి, టౌన్లోనే పెద్దదైన చర్చి ఉంది. ఆ చర్చికి వెళ్ళే మహిళలు, ప్రజలందరూ ఈ దారిని నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వారు కూడా ఎంత ఇబ్బంది పరిస్థితి ఉంది కాబట్టి మరి తక్షణం వెంటనే ఈ లైసెన్సులు రద్దు చేయాలి, లేదా ఇక్కడ నుంచి తరలించే విధంగా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని మరి కోరటం జరిగింది. మరి ఇక్కడ నిత్యం అంతేకాకుండా వేలాది మంది ప్రజలు పొట్ట చేత పట్టుకొని ఈ ప్రాంతానికి మరి అన్ని పనులు చేయడానికి, రోజువారీ కూలీలుగా చేయడానికి వస్తూ ఉంటారు. మరి వారు కూడా పనులు మానేసి ఇక్కడ మరి తాగుబోతులుగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి దాన్ని కూడా ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాపులన్నీ తీయేస్తా అన్నారు. మరి వారి అధికారులు వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు తీయటం మాట్లాడుతూ మరి కొత్తగా మరి టౌన్లో 10 కొత్త షాపులు తీయటం అనేది చాలా వ్యతిరేకించాల్సిన విషయం కాబట్టి తక్షణం వెంటనే వేసిన షాపులు ఇక్కడ నుంచి తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక లాడ్జీ సెంటర్లో విఘ్నేశ్వర వైన్స్ అనేది ఒకటి ఈరోజు ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే ఈ నిబంధనలకు విరుద్ధంగా ఎక్సైజ్ శాఖ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. దగ్గరలోని బీఈడీ కాలేజీ ఉంది, లూథరన్ స్కూల్ ఉంది, నార్త్ ప్యారిస్ చర్చి ఉంది. ఇన్నిటికీ ఎక్సైజ్ శాఖలో రూల్స్ ఉన్నాయి. 100 మీటర్ల పైన ఉంటేనే పర్మిషన్ ఉంది. కానీ విరుద్ధంగా ఎక్సైజ్ శాఖ వాళ్ళు లంచాలు తీసుకొని ఈ పర్మిషన్ ఇచ్చారు. దీనికి విరుద్ధంగా మేము దళిత సంఘాలు, క్రైస్తవ సంఘాలు అందరం కూడా దీనికి ఉద్యమం కూర్చున్నాము. ఇది కనుక తక్షణమే నిలిపివేయకపోతే, ఈ యొక్క విఘ్నేశ్వర వైన్స్ పర్మిషన్ నిలిపివేయకపోతే మేము నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వం బెల్ట్ షాపులను రద్దు చేస్తామని చెప్పి వాటి స్థానంలో కొత్త షాపులకు లైసెన్సులు ఇచ్చే విధంగా యోచన చేస్తున్నదని సిపిఎం నాయకురాలు రమాదేవి అభిప్రాయపడ్డారు. ఉన్న షాపులను తగ్గించి జనావాసాలకు దూరంగా మద్యం షాపులు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మున్సిపల్ చైర్మన్స్గా, అలాగే మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా, అలాగే జెడ్పీటీసీ స్థానాలకి చాలా పెద్ద సంఖ్యలో మహిళలు ఎన్నికయ్యారు. వారందరికీ కూడా మహిళా సంఘం తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మహిళలకి డోక్రా రుణాలు, దీంతోపాటు
మద్యం షాపులు రద్దు మీద, బెల్ట్ షాపుల రద్దు మీద కూడా హామీ ఇచ్చింది. అయితే బెల్ట్ షాపుల స్థానంలో ఈరోజు లైసెన్స్డ్ షాపులు ఇచ్చేటటువంటి ప్రమాదం ముందుకొచ్చింది. ఎక్సైజ్ పాలసీ ద్వారా ఆదాయాన్ని పొందాలా అనేటటువంటి ఆలోచనతో ప్రభుత్వం జనాభా ప్రాతిపదిక మీద పంచాయతీల్లో లైసెన్స్లు ఇచ్చి షాపులు పెట్టించేటటువంటి ప్రక్రియకి శ్రీకారం చుడుతూ ఉంది. ఇది చాలా ప్రమాదకరమైందనేటటువంటిది మహిళలు ఆందోళన చెందుతూ ఉన్నారు. అందువల్ల ఉన్నటువంటి షాపుల్ని కుదించడం, అలాగే పబ్లిక్ ప్రదేశాల నుంచి షాపుల్ని తరలించడం అనేది కీలకమైంది. అలాగే కొన్ని డ్రై డేస్ పెట్టడము, సమయ పాలన చేయడము, ఇలాంటి కొన్ని ఆంక్షలు కూడా పెట్టి మద్యపానాన్ని డిస్కరేజ్ చేసేటటువంటి వైపు ప్రభుత్వం విధానాన్ని రూపొందించి అమలు చేయాలని ఇప్పుడు ప్రకటించిన ఎక్సైజ్ పాలసీ మహిళలకి ప్రజలకి నష్టమని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. రెండోది విద్యా చదువులు, వీటి గురించి చాలా పెద్ద ఎత్తున మహిళలు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ విద్య అనేటటువంటిది సక్రమంగా ప్రజలకి నాణ్యమైనటువంటి విద్యని అందించలేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి నేపథ్యంలో కాన్వెంట్లకి అధిక ఫీజులు ఇచ్చి పంపించుకోవాల్సిన స్థితి నుంచి విద్యా విధానం, పబ్లిక్ విద్యా విధానం, ప్రభుత్వ విద్య అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేదానికి కొన్ని చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము. గతంలో రాజీవ్ విద్యా మిషన్ కింద ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పే చేసేవాళ్ళు తిరిగి ఆ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు అంగన్వాడీ కేంద్రాల్లో 2.5 సంవత్సరాలకి చేర్పించుకునేటటువంటి దానికి భిన్నంగా 4 సంవత్సరాల దాకా వాళ్ళకి అడ్మిషన్ ఉండదు అని చెప్పేసే విధానాన్ని తీసుకొచ్చారు. ఇది కూడా పిల్లల్ని ఇళ్ల దగ్గర వదిలేసి పనికి వెళ్లే తల్లులకి చాలా ఆటంకంగా మార్పు చెందింది. అందువల్ల గతంలో ఏ పద్ధతి అయితే అనుసరించారో ఆ పద్ధతులను అనుసరించాలని చెప్పేసి, అలాగే ఎలిమెంటరీ పాఠశాలలు కూడా 3:30కే మూత వేయడంతో పిల్లలు, తల్లులు 6 గంటలకి ఇంటికి వచ్చేటటువంటి నేపథ్యంలో ఈ సమయంలో పిల్లలు ఎక్కడుంటారు, ఎలాంటి ప్రమాదాలకు గురవుతారనే ఆందోళనతో కాన్వెంట్లకు పంపించుకోవాల్సి వస్తుంది. అందువల్ల 5 గంటల దాకా స్కూళ్ళు నడిచేటటువంటి దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లని ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. స్కూల్ కాలాన్ని పొడిగిస్తారా, లేకపోతే మరి కొందరిని అపాయింట్ చేస్తారా అనేది, అలాగే 5 క్లాసులకి 5 టీచర్లు ఉండేటటువంటి పద్ధతుల్లో ప్రాథమిక విద్య మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకమైనటువంటి మార్పులు చేసినట్లయితేనే ఈరోజు కాన్వెంట్ల అధిక ఫీజుల బారీ నుంచి మహిళలు బయటపడగలరు. ఇవాళ మన జిల్లాలో అక్షరాస్యత చాలా తక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో స్కిల్డ్ సొసైటీ కావాలనుకుంటే విద్యా విధానంలో ఇలాంటి మార్పులు అవసరమని మహిళా సంఘం ఆ రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి, మహిళల్ని ఆందోళన వైపు అందరినీ సిద్ధం చేసేదానికి ప్రయత్నం చేస్తారు. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మార్క్. భక్తుల సౌకర్యార్థం అన్ని దేవాలయాలలో మెరుగైన వసతుల కోసం కార్యాచరణ రూపొందించాం. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు. సిమెంటు ధరల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తక్షణమే ప్రభుత్వం చేపట్టాలి. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్ర. అంగన్వాడీల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 22న చలో హైదరాబాద్. అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షుడు హరికృష్ణ. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.